ఒక మధ్యాహ్నం వేళ బ్రహ్మపుర ప్రజలందరూ పనికోసం బయలుదేరినప్పుడు ఒక దొంగ గ్రామ ఆలయానికి వచ్చాడు. ఓ నా దురదృష్టం, తలుపులు మూసున్నాయి. నేనిక్కడి నుండి తీసుకువెళ్ళగలిగేది ఆ గంట మాత్రమే. ఆ దొంగ గంటను తీసుకుని కొండల వైపు పరుగెత్తాడు. నేను ఆ కొండ ప్రాంతం దాటి వెళ్ళి దీన్ని వేరే గ్రామంలో అమ్ముతాను. ఇది మంచి ధర పలకవచ్చు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అతను కొండలలోని దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. దూరంగా గాండ్రింపుల చప్పుడికి అటు చూడగా, ఓ పెద్ద పులి, సహాయం చేయండి, నన్ను కాపాడండి. ఈ ఈ ఆ ఆ పులి అతన్ని చంపి ఈడ్చికెళ్ళింది. మరుసటి రోజు ఉదయం అక్కడకు కోతుల దళం వచ్చింది. ఇదేంటి? ఇంతకు ముందు ఇలాంటిదొకటి నేను చూశాను. దీన్ని కదిపితే అది విచిత్రమైన శబ్దాలను విడుదల చేస్తుంది. ఆ కోతి దాన్ని గట్టిగా కుదిపేసింది. నేనింకా పెద్ద శబ్దం చేయగలనని పన్నం కాస్తున్నా. కోతి ఆ గంటను గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. ఆ కొండ ప్రాంతం గంట మోగడంతో ప్రతిధ్వనించింది. కొంత సమయం తరువాత ఇద్దరు ప్రయాణికులు ఆ దారి గుండా బ్రహ్మపురానికి వెళ్తున్నారు. మిత్రమా, నీకది కనిపిస్తుందా? అవును, మనిషి యొక్క ఎముకలు. అకస్మాత్తుగా గంట శబ్దం మొదలైంది. పరిగెత్తు సోదరా, పరిగెత్తు. అది ఒక రాక్షసుడై ఉండొచ్చు. ఆ ఇద్దరు పరుగు పరుగున దూసుకెళ్లారు. వారు బ్రహ్మపురాన్ని చేరుకున్నప్పుడు, మీరు ఎందుకు పరిగెత్తుతున్నారు? ఆ కొండ మీద ఒక రాక్షసుడున్నాడు. అతను భయంకరమైన శబ్దం చేస్తున్నాడు. అలాగే మేము అతను చంపిన ఒక వ్యక్తి యొక్క ఎముకలను చూశాము. అప్పుడే గంటల శబ్దాలు మొదలయ్యాయి. అదిగో ఆ శబ్దం మీరు వినగలుగుతున్నారా? అవును, అది ఆ రాక్షసుడే అయి ఉండాలి. క్రూరమైన రాక్షసుడి గురించి పుకార్లు వ్యాపిస్తున్నాయి. భారీగా ఉండే అతని చెవుల గంటలు మోగుతున్నట్లుగా మోగుతున్నాయి. అతని తలను ఊపుతున్నప్పుడు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. అతనే ఘంటకర్ణ అనే రాక్షసుడు. అతను ఒక నరమాంస భక్షకుడు కాబోలు. కానీ ఆ గ్రామస్తులలో ఒకరైన ఓ తెలివైన స్త్రీ, నా కళ్ళతో నేనతని స్వయంగా చూడకపోతే అక్కడ ఒక రాక్షసుడున్నాడని నేను నమ్మలేను. ఆమె కొంత సమయం గాఢంగా ఆలోచించింది. అప్పుడు ఆ శబ్దం గంట కొట్టడం వల్ల వచ్చింది. నాకు తెలిసి అడవిలో కొన్ని కోతులు గంటతో ఆడుకుంటున్నాయని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంతలో గ్రామస్తులు తమ గ్రామ పెద్ద వద్దకు వెళ్లారు. అయ్యా, ఆ కొండ మీద ఒక ఘంటకర్ణ అనే రాక్షసుడున్నాడు. అయ్యా, మేం చాలా భయపడుతున్నాం. అతను ఏ రాత్రో ఇక్కడికి వచ్చి మనల్ని చంపేస్తే? మేము ఈ గ్రామం వదిలి వెళ్ళాలనుకుంటున్నాం. గ్రామ పెద్ద ఏం చేయాలో ఆలోచిస్తుండగా ఆ స్త్రీ అతని ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడింది. అయ్యా, నాకు కొంత డబ్బివ్వండి, నేను ఆ రాక్షసుడిని తరిమివేస్తాను. గ్రామ పెద్ద ఆమె మాటలను నమ్మలేకపోయాడు. నువ్వు అతన్ని తరిమేస్తావా? అవును. అతను తన సేవకుని వైపు తిరిగాడు. ఆమెకు ఎంత కావాలో అంత, కోరుకున్నంత డబ్బు ఇవ్వండి. ఆ స్త్రీ డబ్బు తీసుకొని పక్కకు వెళ్ళింది. దారిలో పండ్ల దుకాణం కనిపిస్తే ఆగి, నాకు కొన్ని మామిడి పండ్లు కావాలి. ఆమె కొన్ని మామిడి పండ్లు కొన్నది. వెంటనే కొండవైపుకు బయలుదేరింది. అడవిలో ఆమె మామిడి పండ్లను కింద విసురుతూ, నా ఊహ నిజమైతే రాక్షసుడు బయటికొస్తాడు. ఒక చెట్టు వెనుక దాక్కున్నది. కోతులు మామిడి పండ్ల వాసనకు వేగంగా వచ్చేశాయి. చిన్నాభిన్నంగా పడ్డ పండ్ల చుట్టూ తిరుగుతూ మామిడి పండ్ల కోసం గంటను పక్కన పడేశాయి. నేననుకున్నది నిజమే. ఇక్కడ రాక్షసుడు లేడు. కేవలం కొన్ని కోతులు మాత్రమే గంటతో ఉన్నాయి. ఆమె దాగి ఉన్న ప్రదేశం నుండి బయటకు వస్తూ తను ఆ గంటను సున్నితంగా తీసుకుంది. గ్రామానికి తిరిగి పరిగెత్తింది. గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి, ఇదిగో నీ రాక్షసుడు. ఆ భయంకరమైన శబ్దం ఏ హానికరం లేని ఆ ఆలయం ఘంట నుండి వచ్చింది. సత్యాన్ని అన్వేషించడం నువ్వు చెయ్యగలిగే తెలివైన పని.
దీనికి గాను నీకు చక్కటి బహుమతి లభిస్తుంది. ఆ గ్రామ పెద్ద ఆమెకు చక్కటి పారితోషకం ఇచ్చాడు. ఆ రోజు నుండి ఆమె బ్రహ్మపురలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా చలామణి అయింది.